అమిత్ షా గారు ఇచ్చిన డెడ్ లైన్ వచ్చేసింది. మార్చ్ 31 కల్లా నక్సల్స్ లేకుండా చేస్తాం, ఆల్మోస్ట్ క్లియర్ చేస్తామని చెప్పారు. సో మార్చ్ 31 వచ్చేస్తోంది. సో ఈ వారం లో ఇప్పుడే మనము పాపారావు ఎవరైతే మావోయిస్ట్ కమాండర్ ఉన్నాడో ఆయన కూడా లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ అందరూ కూడా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అనేది ఇంకా అయిపోయిందా? సో ఒక గణపతి మిగిలాడు, ఎక్కడున్నాడు గణపతి తెలియదు. ఏంటి పరిస్థితి? ఇక ఆల్మోస్ట్ మెయిన్ లీడర్స్ అందరూ కూడా లొంగిపోయినట్టే కదా సార్? లొంగిపోయారు, చచ్చిపోయారు, అంతేనా? అంతే సాయి గారు. అమిత్ షా గారు 31 26 అని ఇచ్చినప్పుడు చాలా నెలల ముందు, సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలామంది దాన్ని ఒక స్కెప్టిసిజంతో చూశారు. డెడ్లైన్ కాదు, చూసుకుందామని చెప్పేసి. కానీ ఎంత సిస్టమేటిక్గా చేశారు చూడండి సాయి గారు. సిస్టమేటిక్గా డిస్మాంట్లింగ్ ఆఫ్ ద ఎంటైర్ ఈకో సిస్టమ్. లెఫ్ట్ వింగ్ మీరు చెప్పినట్ల లెఫ్ట్ వింగ్ ఈకో సిస్టమ్ని. మెయిన్ రీజన్ ఏంటంటే సాయి గారు, ఒకటి మీకు గుర్తుంటుంది, విద్యాచరణ్ శుక్లా ఎంటైర్ కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లీడర్షిప్, అప్పుడున్న మధ్యప్రదేశ్ లీడర్షిప్ని మొత్తం ఫినిష్ చేసింది ఛత్తీస్గఢ్లో ఆ టైంలో. ఇదే ఎక్సెల్స్. కానీ కాంగ్రెస్ అప్పుడు వాళ్ళ వ్యతిరేకంగా ఒక యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. దీంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి సాయి గారు. ఐ మీన్, మీరు ఒక నక్సలైట్ సింపథైజర్తో మాట్లాడితే అది వరవర్రావు ఉండొచ్చు, ప్రొఫెసర్ హర్గోపాల్ ఉండొచ్చు, ప్రొఫెసర్ కోదండరామ్ ఉండొచ్చు. వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళ లాజిక్ ఒకసారి 10 నిమిషాలు వింటే మీకే అనిపిస్తుంది, కరెక్ట్, నేను కూడా ఒక తుపాకీ తీసుకొని నేను కూడా వెళ్ళాలి అని. చిన్నప్పుడు చాలా విన్నాం. మేము ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నా, నాకు తెలుసు. మీరు చూస్తుంటారు. చిన్నప్పుడు మా ఊర్లో నేను చాలా చూసాను. అన్నలు వస్తే అంటే పెద్ద అది చాలా గ్లోరిఫికేషన్ ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు అదొక రకమైన, అంటే 90s టైంలో కూడా నిజంగా కూడా పరిస్థితి అలాగే ఉండేది. రోడ్లు ఉండేది కాదు, కరెంట్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. అన్నలు వస్తే వాళ్ళే మనకి ఏదో సేవియర్స్, వాళ్ళే మనల్ని కాపాడతారనే ఫీలింగ్ ఉండేది ఊర్లో. ఎస్ సాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు చాలామంది అడుగుతారు, సురేష్ గారు నక్సల్ బారి అనే ఒక విలేజ్ వెస్ట్ బెంగాల్ నుంచి మొదలైంది ఈ నక్సల్ మూమెంట్. ఓకే, అది కేరళకి ఎందుకు రాలేదు? ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ కేరళ. ఇప్పుడు మన ఈఎంఎస్ నమోదీపాడు గురించి మాట్లాడారు. అక్కడ నక్సలిజం రావాలి కదా ఫస్ట్. మీరు షేక్ గౌరా ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎందుకంటే వీళ్ళ హీరో షేక్ గౌరా. ఓకే, ఫిడెల్ కాస్ట్రో పెద్ద హీరో కేరళ వాళ్ళకి ఇప్పుడు కూడా. అట్లా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఎందుకు రాలేదు? ఇది రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాయి గారు. ఇక్కడ నుంచి మొదలవుతుంది. బేసికలీ కేరళ అండ్ వెస్ట్ బెంగాల్, మీరు కమ్యూనిస్టులు ఏ తప్పైనా పెట్టచ్చు, కానీ దీస్ సబ్జెక్ట్ దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. వాళ్ళు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ రిఫార్మ్ తీసుకొచ్చి ఎంత పేదోళ్ళైనా కానీ వాళ్ళకి భూమి ఇచ్చారు. 1 ఎకర్ ఉండొచ్చు, 2 ఎకర్ ఉండొచ్చు. అప్పుడు మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా వచ్చేసి ఇక్కడ కూడా వచ్చాయి కదా సార్ ల్యాండ్ రిఫార్మ్స్, కానీ ఇవ్వలేదు. భూదాన్ మూవ్మెంట్ చూసాం మనం. ఈవెన్ పివి నరసింహారావు గారు చాలా ఆయన ఇంటి నుంచే మొదలు పెట్టాడు కదా అది. దట్ ఈస్ భూదాన్ మూవ్మెంట్ తెలంగాణ నుంచి ఇక్కడ నుంచి. కానీ మీకు తెలుసు భూదాన్ మూవ్మెంట్ ఎంత ల్యాండ్ టైం నుంచి ఇక్కడ మన బీబీ నగర్ వైపు ఎంత ల్యాండ్ కొట్టేశారు మన అందరికి తెలుసు. ఇప్పుడు కూడా కేసు నడుస్తుంది భూదాన్ ల్యాండ్స్. ఓకే, ఇది జరిగింది. కానీ కేరళలో కరెక్ట్గా జరిగింది. దట్ ఈస్ వేర్ ఇట్ సక్సీడెడ్. బికాస్ అక్కడ కూడా నక్సలైట్స్ అనేది చిన్న ఉండే. అక్కడ తమిళనాడు వైపు నుంచి వచ్చి కొంతమంది ఉన్నారు. వాళ్ళకు కూడా మన గ్రే హౌండ్స్ లేక థండర్ బోల్ట్స్ అని చెప్పి క్రియేట్ చేసుకున్నారట ఫోర్స్. కానీ ఎవరు చంపడానికి ఎవరు లేరు అక్కడ. వాళ్ళు చాలా పాపం కష్టపడుతున్నారు. ఎవరైనా ఒకటి దొరుకుతాడేమో అని చెప్పి ఎన్కౌంటర్ చేద్దామని. కానీ ఇది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, తెలంగాణలో స్పెషల్, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదలైన ఈ మూవ్మెంట్ మనకు అందరూ తెలుసు. ఇప్పుడు మన గణపతి గారు దాని గురించి మాట్లాడుతున్నాం, గారు అని చెప్పొచ్చు కావాలంటే. ఇప్పుడు సరెండర్ చేస్తారు ఏ రోజైనా. హౌసింగ్ కరెంట్ 2 days హీ మైట్ సరెండర్. కానీ ఆ నక్సల్ మూమెంట్ని మొదలైంది బేసిక్ ఒకటి ల్యాండ్, నెక్స్ట్ డినైల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సాయి గారు, మూడవది సొసైటీలో ఉన్న స్ట్రక్చర్ ఒకటి. తెలంగాణలో ఇప్పుడు కూడా కొంతమంది అని ఆర్గ్యూ చేస్తాను, వాళ్ళు మాట్లాడుతున్న తీరు చూస్తే సాయి గారు ఒకసారి కోపం వస్తుంది. మొన్న కూడా నేను మెన్షన్ చేయను, ఒక ఎమ్మెల్యేతో కూర్చున్నాను నేను, తెలంగాణ ఎమ్మెల్యేని, ఐ వోంట్ టేక్ హిస్ నేమ్. వాళ్ళ పని మనిషిని, మెయిల్ మెంబర్, ఆయన పని మనిషిని వాళ్ళ హస్బెండ్ అనుకుంటాను, ఎట్లా తిడుతున్నా సాయి గారు, నాకు బ్రేక్ఫాస్ట్ ఇవ్వమని చెప్పి పూరి తయారు, ఏం చేస్తున్నారా దున్నపోతా, పూరి తీసుకురామని ఇట్లా మాట్లాడుతున్నారు నా ముందు. నాకు బాధ అనిపించింది. సార్ ఉండండి సార్, ఏం కాదు, కూర్చోండి, అడిగాలి కదా. ఈ ద వే యూ అడ్రస్ పీపుల్. మీరు కేరళకి వెళ్ళండి సాయి గారు, ఐఎమ్ నాట్ సెయింగ్ బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ దట్ స్టేట్. అక్కడ మీరు రెస్పెక్ట్గా మాట్లాడకపోతే అక్కడ వెళ్ళిపోతాడు. మా ఇంట్లో పనిచేసే అన్స్కిల్డ్ లేబర్ అది. ఇప్పుడు బెంగాలీ వాళ్ళు ఉన్నారు, ముందు కేరళైట్స్ పనిచేస్తున్న టైంలో కోకోనట్ చెట్టు 100 చెట్లు 100-115 ట్రీస్, దానికి నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది once in 3 days. మోటార్ కొట్టి మన పాండ్ నుంచి నీళ్ళు ఇస్తారు. అప్పుడు 1000 రూపాయలు జీతం, ఇప్పుడు 1500-1600. ఆయనకి మీరు కరెక్ట్ 11 o'clock టీ పెట్టాలి.
లేకుంటే ఆడు వెళ్ళిపోతాడు, సిగరెట్ తాగుతాడు, గంట తర్వాత వస్తాడు. లంచ్ పెట్టాలి, అది కూడా ఎక్కడ, మీరు కింద కూర్చొని పెట్టి కాదు, డైనింగ్ టేబుల్, అంటే మీ డైనింగ్ టేబుల్ అక్కర్లేదు, ఒక మంచి డీసెంట్ డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఆయనకు ఫుడ్ పెట్టాలి. లేకుంటే మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ గంటన్నర దాకా వస్తాడు. ద రెస్పెక్ట్, నేను చెప్తుంది, ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ కరెక్ట్, కానీ కొంచెం హ్యూమన్, ఎందుకంటే ఈ ఫిలాసఫీ విపరీతమైన ఫ్యూడల్ సిస్టమ్, ఆ ఫ్యూడల్ సిస్టమ్ నుంచి సాయి గారు ఈ ప్రాబ్లం మొదలైంది. సో నక్సల్ మూమెంట్, నక్సల్ బారీ నుంచి మొదలై వెస్ట్ బెంగాల్లో లేదు. వెస్ట్ బెంగాల్ ఒక కేసు కూడా మీకు లాస్ట్ 20 సంవత్సరాలు మీకు నక్సలిజం కేసు కానీ దాని పక్కన ఉన్న జార్ఖండ్లో ఉంది ప్రాబ్లం, బీహార్లో కొంచెం ఉండే, ఛత్తీస్గఢ్లో అన్నిటికంటే. సాయి గారు ఎందుకు నక్సల్, ఇప్పుడు మన నల్లమల తీసుకోండి సాయి గారు, నల్లమలలో ఒక టైంలో నక్సలిజం అనేది మీకు తెలుసు, అన్నాలు అక్కడే ఉన్నారు ఫస్ట్, ఓకే, రామకృష్ణ కానీ వీళ్ళందరూ వాళ్ళ బేస్ అది ఉండే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నల్లమల డెవలప్మెంట్ వచ్చిందా లేదా సాయి గారు? శ్రీశైలంకి వెళ్ళే రోడ్ డెవలప్ అయిందా బాగానే? మన్నన్నూరు వైపు డెవలప్మెంట్ జరిగిందా? టూరిజం విలేజ్ వచ్చిందా? అక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెల్ కట్టారా లేదా? ఇది మనం చూడాల్సింది. ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ నక్సలైట్స్ ఎక్స్ప్లాయిట్ ఏం చేశారు సాయి గారు, వాళ్ళు పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఏం చెప్పారు, చూడండి గవర్నమెంట్ మీకు ఏం చేయదు మీకోసం, మేమున్నాం మీతో, మీకున్న బాధ మేము మా దగ్గర చెప్పండి, మేము దాని సొల్యూషన్ తీసుకొస్తాం. అంటే వాళ్ళు హాస్పిటల్ కడతారని కాదు, చిన్న చిన్న ఇష్యూస్ సాయి గారు. ట్రైబల్కి ఒక లీగల్ డిస్ప్యూట్, చిన్న ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉండొచ్చు, వాడు ఏ కోర్టుకి వెళ్తారు సాయి గారు? ఏదో అడవిలో ఉంటాడు, ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, పంచాయతీ పెడతారు వీళ్ళు నక్సల్స్, ప్రజా దర్బారో పంచాయతీ ఏదో పేరు చెప్తారు, దాంట్లో తీర్పు ఇచ్చేస్తారు. కరెక్ట్ లేదా దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆల్టో, తీర్పు ఇచ్చేస్తారు, అయిపోయింది, డిసిషన్ అందరు పాటించాలి అంతే. నౌ వెర్ విల్ దట్ ఫెలో అప్రిషియేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? తారీఖు పే తారీఖు అక్కడ కేసులు నడవదు, 30,000 40 లక్షల కేసులు, 50 లక్షల కేసులు పడండి, ఎవరు వినరు అన్నమాట. సేమ్ ప్రాబ్లం ఇంకొకటి వస్తాడు, సార్ నాకు పెన్షన్ ఇవ్వలేదు, లేకుంటే నాకు అది ఇవ్వలేదు ఈ డిస్ట్రిక్ట్ మన విలేజ్ ఆఫీసర్, వాడు సమన్ చేస్తారు, రారా ఇక్కడ అంటాడు, భయపడతాడు, ఎక్సలెంట్ చేసి నెక్స్ట్ డే శాంక్షన్ చేసేస్తాడు. సో వీ ఆర్ గివింగ్ ఇన్స్టెంట్ జస్టిస్ అక్కడ. ఇప్పుడు చాలామంది దాన్ని అంటారు, ఓకే దాన్ని మీరు గందుకు చూపించేది ఎవడైనా భయపడతాడు అని చెప్పి. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఐఎమ్ నాట్ రొమాంటిసైజింగ్ నక్సలిజం, ఓకే, ఎందుకంటే నేను జార్జ్ రెడ్డి కేసు చూశాను ఆ టైంలో, చాలా మటుకు ఇదన్నీ చూసిన మనిషి నేను, ఉస్మానియాలో స్కూల్లో చదివాను, అక్కడి నుంచి ఐ స్టార్టెడ్ మై దిస్, సో ఐ నో ఇట్. ద ప్రాబ్లమ్ అయితే అక్కడ ఎడ్యుకేటెడ్ అయిన చాలామంది వెళ్ళారు దీంట్లో, విచ్ ఇస్ సర్ప్రైజింగ్. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారు, చూడరా నీకు ఉద్యోగం రాలేదు, నువ్వు చదువుకున్నావు, పక్కన చూడు బిల్డింగ్, 5 అంతస్తుల బిల్డింగ్, 5 కార్లు, ఎంతమంది పని మనుషులు, ఆడు చూడు, ఆడు దొరస్వామి, ఆడు నువ్వేమో వచ్చిందిరా, నువ్వు గుడిసెలో ఉంటున్నావు, ఈ టెక్స్ ఆఫ్ ద గన్. నా అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పాడు, డెవలప్మెంట్ ఈజ్ అ కీ. దానికోసం ఐ కమ్ బ్యాక్ టు ద పాయింట్. గద్రిచౌలీలో సాయి గారు నేను కాన్ఫరెన్స్ అటెండ్ చేశాను ఒక 7-8 సంవత్సరాల ముందు. ఐ మెట్ అ డాక్టర్ కపుల్ ఫ్రమ్ దేర్, చాలా హంబుల్. వాళ్ళు లాస్ట్ 22 years ఆ టైంలో వాళ్ళు గద్రిచౌలీలో ఒక చిన్న హాస్పిటల్ నడిపిస్తున్నారు. వాళ్ళు నాకు చెప్పారు, సురేష్ దెర్ ఇస్ నో డెవలప్మెంట్ దేర్. ఒక చిన్న డెలివరీ చేయాలన్నా అక్కడ ఒక మహిళకి అక్కడ ఫెసిలిటీ లేదు, చిన్న ఒక కార్డియాక్ అరెస్ట్ వస్తే కూడా ట్రీట్ చేయడానికి ఫెసిలిటీ లేదు అక్కడ. మేము స్టార్ట్ చేస్తాం మా డబ్బులతో. ఆలోచించండి, ఇది దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ సక్సీడ్. సుక్మాలో రోడ్ లేకుండే సాయి గారు, మీకు తెలుసు, మొన్ననే రోడ్ వేసి ఒక బస్సు వచ్చిందంట. ఆఫ్టర్ 72 years ఫస్ట్ టైం సుక్మా ఒక బస్సు చూశారు. మీరు ఆలోచించండి, టెలివిజన్ సెట్, స్కూల్, చిన్న ఒక లోకల్ ప్రైమరీ హెల్త్ సెంటర్. ఇది తప్పు సాయి గారు. ఇక్కడే దర్ మిస్టేక్ హ్యాపెన్స్ అట్ దాట్ పాయింట్. మీ డెవలప్మెంట్ అనేది మీకు లేదు. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు సాయి గారు. ఇప్పుడు గణపతి సరెండర్ అవుతారా లేదా, అది పాపారావు సరెండర్ అయిపోయి. నేను అడిగేది అదే సార్, వాట్ నెక్స్ట్? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు అంటే టెర్రరిజం కానీ లేకపోతే ముఖ్యంగా ఇట్లాంటి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా వీళ్ళు భావజాలపరమైనటువంటి అంశాలు కూడా ఉంటాయి. కరెక్టే మీరు అన్నది, డెవలప్మెంట్ ఫ్యూడల్ స్ట్రక్చర్ ఇవాళ లేదు. ఇవాళ చాలా మార్పులు వచ్చాయి. అందరూ ఒక రకరకాల వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వృత్తిరీత్యా చాలా వాటిల్లో సెటిల్ అయ్యారు కాబట్టి ఇట్స్ ఓకే. మనం కొంచెం డిస్పారిటీస్ మారిపోయినాయి గతంతో పోల్చితే. బట్ అట్ ద సేమ్ టైం ఆ ఐడియాలజికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఏదైతే ఉందో దాంతో వాళ్ళు ఇప్పుడు వచ్చేవాళ్ళు సీరియస్లీ, ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ లొంగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లొంగిపోయిన వాళ్ళు ఐడియాలజికల్గా వాళ్ళ ఆలోచనల్ని మార్చుకున్నట్టా లేదా? ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి వాళ్ళు, బూర్జువా రాజ్యాంగం అని చెప్పినటువంటి వాళ్ళు, ఓటు ఎలక్షన్స్ వీటిని బహిష్కరించినటువంటి వ్యక్తులు, అండ్ ఇవాళ సమాజంలోకి వచ్చి అదే ఎన్నికల్లోకి వస్తారా, లేకపోతే రాజకీయాల్లోకి వస్తే వచ్చే ఐడియాలజికల్ షిఫ్ట్ ఏ విధంగా ఉంటుంది?
మూడవ అంశం ఉంది ఇక్కడ నాకు దీంతో పాటు ఇప్పుడు భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలని ఒక ప్రయత్నం జరుగుతుంది, డౌట్ ఏం లేదు. ఇప్పుడు నేపాల్ లాంటి సిచ్యువేషన్, ఈ బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కూడా క్రియేట్ చేయాలని డీప్ స్టేట్ పనిచేస్తోంది, మనకు తెలుసు కదా, దాని మీద చాలా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్లో ఏ అమెరికన్ ఇంట్రెస్ట్లోనో ఏ వెస్టర్న్ ఇంట్రెస్ట్లోనో వాళ్ళు ఇచ్చే ఫండ్స్ని బేస్ చేసుకుని ఇక్కడ వెపన్ ట్రైన్డ్ పీపుల్ కనుక ఇవాళ సభ్య సమాజంలోకి వస్తే ఎలా ఉంటుంది? ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నేను ఒకరిద్దరు డీజీపీ లెవెల్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాను దీని మీద. దే ఆర్ ఆల్సో కన్సర్న్, లైక్ వీ హ్యావ్ టు సీ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. సో ఇంకొంచెం ఒక ప్రాబ్లం నుంచి ఇంకో ప్రాబ్లంలోకి పోతున్నామా, మీరేం చెప్తారు? సాయి గారు, అన్నిటికంటే పెద్ద వరి అంటే మళ్ళీ వీళ్ళు తిరిగి వెళ్ళిపోతారు అడవిలకి. ఒక మంచి కొన్ని రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోతారు సిస్టమ్తో. కరెక్ట్. ఎందుకంటే మీరు ఏం చెప్పినా కానీ ఒక నక్సలిజం మూమెంట్ ఒక ఆర్మీ మూమెంట్ లాగా ఉంటుంది. వాళ్ళకి కమాండ్ లెవెల్ ఉంటుంది, వాళ్ళు ఆర్డర్ ఇస్తే అందరూ పాటిస్తారు. మన కంట్రీలో అట్లా లేదు. మన కంట్రీలో ఎవడు ఆర్డర్ ఇచ్చినా ఎవడు పట్టించుకోడు ఎక్సెప్ట్ ఫర్ ఆర్మ్ ఫోర్సెస్. అండ్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే పోలీస్ అన్నీ దాంట్లో వస్తుంది అనమాట. మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఆడు ఒక రిజిస్ట్రేషన్కి వెళ్తాడు సాయి గారు, అగైన్ ఒక సరెండర్డ్ నక్సలైట్ జూనియర్ ఫెలో, వాడు ఒక పట్టా ల్యాండ్ ఉంది, రిజిస్ట్రేషన్కి వెళ్తాడు, వాడు లంచం అడుగుతాడు, విచ్ ఇస్ అ వెరీ కామన్ థింగ్. తెలంగాణ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మీకు లంచం ఇవ్వకుండా పని నడవదు. వాడు 15,000, 20,000, 30,000 లంచం అడుగుతారు. రీసెంట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదరు పోస్ట్ ఆఫీస్లో ఒక సేవింగ్స్ బ్యాంక్ ఓపెన్ చేశారు కొన్ని సంవత్సరాల ముందు. అప్పుడు నామినీ లేకుండా, ఆ టైంలో నామినీ ఫెసిలిటీ లేకుండా. ఆమె పెట్టలేదు కూడా, మర్చిపోయింది. దాని తర్వాత ₹1,00,000 ఎంత ఉంది ఆ అకౌంట్లో. రీసెంట్లీ ఆమె చనిపోయింది ఒక 3-4 నెలల ముందు. ఆమె అకౌంట్ని యాక్సెస్ చేసుకోవడానికి ఆ మనీ ఆయన విత్డ్రా చేసి కాదు, ఆయన కావాలంటే ఆయన పేరు మీద మార్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆయన అక్కడ వెళ్తే అన్నారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లెటర్ కావాలన్నారు. ఎంఆర్ఓ అంటున్నాడు నేను లెటర్ ఇష్యూ చేయను అంటున్నాడు. లాస్ట్లో ఏదో మెజిస్ట్రేట్ దగ్గర వెళ్ళాలి అదని అంటాడు. దాని తర్వాత ఆయన చెప్పారు నేను మా వైఫ్ ఇట్లా తప్పు చేసింది, నేను తప్పు చేయకూడదు, ఐ విల్ రైట్ అ విల్. ఇల్లు అంతా ఉంటుంది కదా, ప్రాపర్టీ అంతా, ఈ విల్ అంతా నేను రాస్తానని చెప్పి విల్ రాయడానికి చేస్తే అక్కడున్న ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఒకడు వచ్చి ₹30,000 లంచం అడిగాడు సార్ గారు విల్ రిజిస్టర్ చేయడానికి. ఆలోచించండి, ఇది మన కరప్షన్. సో ఈ కరప్షన్ని వీళ్ళేం చేస్తారంటే మేము అక్కడ చూసాము, ఇన్స్టంట్ జస్టిస్ ఇచ్చాము, వాడిని తుపాకీతో అప్పుడే ఫినిష్ చేసేసాము అని. కానీ ఇక్కడ అది నడవదు. వీళ్ళ ఫ్రస్ట్రేషన్ అక్కడే మొదలవుతుంది సాగర్. వీళ్ళని హైటెక్ సిటీకి తీసుకొచ్చారు. మనం ఈ సరెండర్ చేసిన చాలామందిని రెగ్యులర్ కండక్టెడ్ టూర్లో తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు. ఎందుకంటే చూడండి, మీరు నక్సలిజం దిగిన టైంలో కాదు, ఇప్పుడు చూడండి డెవలప్మెంట్. ఊర్లలో ఉన్న పిల్లలు సిద్దిపేట కానీ కరీంనగర్ కానీ మిగతా ప్లేసెస్ నుంచి ప్రజ్ఞాపూర్ ఆ దూరం నుంచి వచ్చే పిల్లలు ఇప్పుడు హైటెక్ సిటీలో పనిచేస్తున్నారు. చూడండి, ఇది డిఫరెన్స్. మీ పిల్లలే ఉండొచ్చు కావాలంటే, కొంతమంది సరెండర్ చేసిన వాళ్ళ పిల్లలు కూడా ఉండొచ్చు దాంట్లో. ద ప్రాబ్లమ్ ఇస్ సింపుల్. మీరు డెవలప్మెంట్ చూపిస్తున్నారు, కానీ డెవలప్మెంట్ అక్కడ కాదు కావాల్సింది. డెవలప్మెంట్ కావాల్సింది వీళ్ళు వచ్చిన ట్రైబల్ సెటిల్మెంట్స్ నుంచి. అది ప్రాబ్లం. మీరు అరకు తీసుకోండి, మీరు వట్టపాడి కేరళ తీసుకోండి, యూ టేక్ నీలగిరీస్ అంటే మన సత్యమంగళం, మన వీరప్పన్ టెరిటరీ తీసుకోండి, ఎక్కడైనా సాయి గారు. అండ్ ఛత్తీస్గఢ్ అని చెప్పక్కర్లేదు, ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ దండకారిన బెల్ట్ ఇస్ లైక్ దట్. డెవలప్మెంట్ ఇస్ కీ. మీరు ప్రైమరీ హెల్త్ ఇంప్రూవ్ చేయండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ పెట్టండి, మీరు స్కూల్స్ ఓపెన్ చేయండి. అండ్ ఐమ్ షూర్ అమిత్ షా గారు తెలుసు ఇదంతా, తెలియకుండా కాదు ఆయన. ఆ డెవలప్మెంట్ తీసుకొస్తే వీళ్ళ ట్రంప్ కార్డు పోతుంది నక్సలైట్స్. దట్ మేమే చేయించాం, చూడండి గవర్నమెంట్ ఏం చేయదు మీకోసం. నల్లమలలో సాయి గారు నేను అక్కడ హెల్త్ కేర్ కోసం పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు హెల్త్ కేర్లో పనిచేశాను నేను. నల్లమలలో వెళ్తుండే మేము హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడానికి. అక్కడ గుడంబ చాలా పెద్ద ప్రాబ్లం. గుడంబ తాగుతారు అండ్ బై 45 దే ఆర్ డెడ్, చనిపోతారు చాలామంది లివర్ ప్రాబ్లంతో. అక్కడున్న వాచర్స్ సాయి గారు ఈ నల్లమలలో ఉన్న దాంట్లో ఎస్పెషల్లీ చెంచు ట్రైబ్స్ నుంచి వాళ్ళని వాచర్స్గా ఉంచుకుంటారు సాయి గారు. వాచర్స్గా టెంపరీగా అంటే కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. వాళ్ళని ఈ డ్రింకింగ్ హ్యాబిట్ నుంచి మిగతా దాన్ని తీసుకొని వాళ్ళు టైగర్ వాచర్స్గా పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సిన రైస్, బియ్యం కానీ పప్పు కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. వీళ్ళకేదో 10-12 వేల రూపాయలు ఇస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. వాళ్ళకి వాళ్ళ ప్లేస్లోనే మీరు ఉద్యోగం కల్పించండి, వాళ్ళని హైటెక్ సిటీ తీసుకురాక్కర్లేదు. దట్ ఈస్ ద థింగ్. మీరు అడిగారు ఒకటి ఎలక్షన్ గురించి, విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వీళ్ళు యూజువల్లీ డిసిప్లిన్ మీద బతుకుతారు వీళ్ళు. ఓకే, మనం ఏం చెప్పినా కానీ వాళ్ళకు కూడా డిసిప్లిన్ ఉంటుంది. నెక్సల్ మూమెంట్లో కూడా 10 రూపాయలు తీసుకుంటే మేము దానికి అకౌంట్ ఇస్తామని వీళ్ళు ఎప్పుడు చెప్తూనే ఉంటారు వీళ్ళు. రేపు మీరు ఎలక్షన్ పోటీ చేయాలంటే మీకు మినిమం 10-20 కోట్లు కాకుండా మీరు ఎలక్షన్ పోటీ చేయలేరు. ఇప్పుడు సరెండర్ చేసిన నక్సలైట్ లీడర్స్ అదే అడుగుతున్నాను, మీరు అప్పుడు డబ్బులు తీసుకుంటారా? అప్పుడు మీరు దగ్గర ఇదే భూస్వామి దగ్గర వెళ్ళి డబ్బులు తీసుకుంటారా? లేదు మీరు ఇంకో పొలిటికల్ పార్టీలో చేరి వాళ్ళు చేస్తున్న కరప్ట్ ప్రాక్టీసెస్ని చూసి కన్ను మూసుకుంటారా?
And కనుమూసుకొని నాట్ అ లిటరల్ టర్మ్. ఐమ్ జస్ట్ సెయింగ్ Of course, yes. విల్ యూ టర్న్ అ బ్లైండ్ ఐ ఫర్ ఇట్? ఐ మీన్ ఐఎమ్ ట్రాన్స్లేటింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు తెలుగు, ఐమ్ సారీ. కానీ ఇది మా క్వశ్చన్. ఇది సాయి గారు, దిస్ హ్యాస్ టు బి అడ్రస్డ్. ఎందుకంటే ఎలక్షన్ ఒకటి, ఇంకోటి సాయి గారు నాకు ఇంకా బాధ అనిపించింది. నాకు చాలామంది అడిగారు కూడా ఈ ఫ్రెటర్నిటీ నుంచి. వీళ్ళని సహాయం చేసిన చాలామంది ఉంటారు సాయి గారు. వాళ్ళు బియ్యం తీసుకొచ్చి ఐఈడి క్యారీ చేసుకున్న వాళ్ళు, లేకుంటే కొరియర్గా పనిచేసిన వాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా జైల్లో ఉన్నారు. లో లెవెల్ కాటర్. వాళ్ళు అడుగుతున్నారు, మేమేం తప్పు చేశాము? మా లీడర్ని మీరు సరెండర్ చేసి ఫోటోలతో సహా వెల్కమ్ చేశారు. ఫడ్నవీస్ గారు ఇక్కడ, అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, అక్కడ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ సరెండర్ తీసుకుంటున్నారు. మా సంగతి ఏమైంది? మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ఇప్పుడు కూడా జైల్లో ఉన్నాం. వాళ్ళ సంగతి వాళ్ళది కూడా చూసుకోవాలి సార్ గారు. వాళ్ళ కేసు డ్రాప్ చేయాలి. ఐ మీన్ అన్లెస్ ఇట్స్ అ వెరీ హ్యూజ్ క్రిమినల్ కేస్, దట్ షుడ్ ఆల్సో బి డ్రాప్. ఇది చాలా మటుకు, ఎందుకంటే లాస్ట్ పాయింట్ సార్ గారు విచ్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్. సుక్మాలో 76 సిఆర్పిఎఫ్ జవాన్ చంపారు. దాని తర్వాత చాలామంది చనిపోయారు సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీస్కి మీరేం జవాబు ఇస్తారు సాయి గారు? వీళ్ళు అడగాలి. నక్సలైట్ని సరెండర్ చేసిన నక్సలైట్కి మీరు 50 లక్షలు ఇల్లు, ల్యాండ్, వాళ్ళకి కావాల్సిన ఉపాధి ఏమైనా కల్పిస్తున్నారు? ఫ్యామిలీస్ అడుగుతున్నారు, మా హస్బెండ్ని, మా బ్రదర్ని, మా కొడుకుని చంపిన వాళ్ళు వీళ్ళకి మీరు ఈ సహాయం చేస్తే మాకేమి ఇచ్చారు మీరు? అఫ్కోర్స్ యాజ్ పర్ ద ఒఫీషియల్ ప్రొసీజర్ వాళ్ళకి కాంపెన్సేషన్ వచ్చి ఉంటుంది. ఇంకా వాళ్ళకు కూడా ఏదో గ్యాస్ ఏజెన్సీగా, పెట్రోల్ బంక్ ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళకు కూడా. ఉద్యోగం లేకుండా కంటిన్యూటీ ఇన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళకి. అదన్నీ ఉంటుంది. కానీ మీరు ఆలోచించండి, ఒక మారల్ డైలమా అది. కరెక్ట్. చంపిన మనిషి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ టెర్రరిస్ట్ అండ్ నక్సలైట్ అని అడుగుతారు ఇప్పుడు. అక్కడ మీరు కాశ్మీర్లో పోలీస్ మీద కాల్పులు జరిపిన మనిషి ఆర్ సెక్యూరిటీ ఫోర్సెస్ సోల్జర్స్ మీద కాల్పులు జరిపి ఎవరిని చంపిన టెర్రరిస్ట్ని మీరు టెర్రరిస్ట్ కానీ గుర్తిస్తారు, చంపేస్తారు, వాళ్ళకి దొరికితే ఎన్కౌంటర్ చేస్తారు. ఇక్కడ మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ క్లోజర్ వాళ్ళకి లేదు సాయి గారు. దిస్ ఇస్ సంథింగ్ దట్ మనం చూడాల్సింది. ఎందుకంటే అది రెండు వైపుల నుంచి ఉంటుంది. ఇప్పుడు మన కేఎస్ వ్యాస్ గారిని మన లాల్ బహదూర్ స్టేడియంలో చంపారు, మనకు అందరు తెలిసింది. అది ఉమేష్ చంద్రాని ఇక్కడ ఎస్ఆర్ నగర్ దగ్గర. ఇదన్నీ జరిగింది కాదు. వాళ్ళకి తెలుసు నక్సలైట్కి పోలీస్ చేతులు దొరికితే ఎన్కౌంటర్, పోలీసు వాళ్ళకి తెలుసు వీళ్ళ చేతులు దొరికితే వీళ్ళు చంపేస్తారు. బోత్ వేస్ దేవర్ దే. వన్ వే ఈ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోయింది. 31 మార్చ్ 2026 ఒక రెడ్ లెటర్ డే ఉంటుంది భారతదేశంలో లా అండ్ ఆర్డర్ది. మనకి బిపిన్ రావత్ గారు చెప్పినట్ల వీఆర్ ఫైటింగ్ ఎ 2.5 ఫ్రంట్ వార్. అట్లీస్ట్ హాఫ్ ఇప్పుడు పోయింది. అర్బన్ నక్సల్స్ ఇంకా ఉన్నారులే, అదే వాళ్ళు ఇంకా పోలేదు, చాలామంది ఉన్నారు. ఫ్రమ్ సోనం వాంగ్చుక్ టు అరుంధతి రాయ్, అర్బన్ నక్సల్స్ ఇంకా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.